గైస్, ఈరోజు అయితే మనమైతే మన బైక్ అయితే హైదరాబాద్కి పార్సల్ చేపిద్దామని చెప్పి అయితే ఇక్కడ మధురైలో ఉన్న ఇది ట్రైన్ పార్సల్ కార్గో సర్వీస్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇక్కడైతే మనకి బైక్ పార్సల్ చేయాలంటే ముందు ఒకరోజు ట్రైన్ ఉండే ఒకరోజు ముందే బుక్ చేసుకోవాలంట కార్గో సర్వీస్. సో మనకైతే బైక్ ఆర్సీ, ఇంకా ఒరిజినల్ ఆర్సీ, ఇంకా మన ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే కావాలి. టూ డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీ అనమాట. మన ఇండియాలో ఉన్న ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు ట్రైన్ కార్గో సర్వీస్ నుంచి అయితే. సో ఒకరోజు ముందే మనం బుక్ చేసుకోవాలంటే స్లాట్ కార్గో కావాలంటే. సో మన బైక్ అయితే వచ్చేసి 3500 ఛార్జ్ అయితే చేస్తారన్నారు హైదరాబాద్కి. సో రేపైతే ఉందన్నమాట మనకి ఎర్లీ మార్నింగ్ ట్రైన్. ఆ ట్రైన్లో మేమైతే టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. సో ఇంకా మన బైక్ కూడా మనతోనే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే వెళ్ళిపోయి మన బైక్ అయితే పార్సల్ చేయించేసి ఇంకా మనమైతే మన బైక్ని అయితే రేపు షిప్పింగ్ చేయించేద్దాం హైదరాబాద్కి అయితే. సో ఇదైతే మధురై ఆఫీస్ అనమాట కార్గో సర్వీస్ది. సో ఇక్కడైతే చూడండి ఎట్లా పార్సల్ చేసి సెండ్ చేస్తున్నారు. ఇంకా ఇదైతే మన బైక్ అనమాట. సో ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి అయితే పంపిస్తారనమాట కార్గో సర్వీస్. చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కార్గో సర్వీస్ అనమాట. మొత్తం ఇంటర్ స్టేట్ చేంజ్ అవుతాయి త్రూ రైల్వే అనమాట. రైల్వే కార్గో ఇది. సో ఇదైతే చూడండి తమిళనాడుది. మొత్తం ఎట్లా ప్యాక్ చేసారు. సో మంది కూడా అట్లా ప్యాక్ చేసి అయితే రేపైతే మనకి మధురై ట్రైన్ ఉంది, మధురై టు హైదరాబాద్. సో దాంట్లోకి అయితే మన బైక్ని అయితే ఎక్కించేస్తారు. సో అక్కడి నుంచి అయితే మనం దిగగానే మన బైక్ని అయితే డ్రాప్ చేస్తారు. సో మనమైతే బైక్తోనే తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవన్నీ అనమాట మొత్తం ఇక్కడ పార్సల్ ఇవన్నీ హ్యాండిల్ చేసేది. సో ఈయనే అనమాట. మొన్న వచ్చి అడిగితే ఏమో ముందు రోజు రమ్మన్నాడు. ఒకరోజు ముందు రోజు వచ్చి బుక్ చేసుకోండి, మీతో పాటే మీ ట్రైన్తో పాటే వెళ్ళిపోతుంది బైక్ కూడా అని చెప్పి. అక్కడ దిగగానే మనమైతే పికప్ చేసుకోవచ్చు మన బైక్ని మళ్ళీ అని చెప్పి చెప్పాడనమాట. సో ఇంకైతే మనమైతే మన ప్రాసెస్ అయితే చేపిద్దాం. ఇవి అయితే ఇచ్చేసి పేపర్స్ అయితే ఇచ్చేసి. సో ఇదైతే నా ఒరిజినల్ ఆర్సీ అనమాట. సో ఇంకైతే ఆధార్ కార్డ్, ఈ రెండు అయితే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనమాట. అన్న అయితే ఇప్పుడే మన పేపర్స్ అయితే చెక్ చేస్తున్నాను అనమాట. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి అయితే చూస్తున్నాడు. చూసి మనకైతే అన్నీ చెక్ చేసుకొని చెప్తాడనమాట. సో అవన్నీ ఫామ్లో అయితే ఫిల్ చేస్తున్నాడు. పెద్ద షీట్ లాగా ఉంది, దాంట్లో అయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ నింపుతున్నాడు. మన బైక్ రిజిస్ట్రేషన్, ఇంకా ఆర్సీ డీటెయిల్స్, ఇంకా చాసిస్ నెంబర్ ఇవన్నీ అయితే ఫిల్ చేస్తున్నాడు అనమాట. దాంట్లో డీటెయిల్స్ అన్నీ, బైక్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇట్లా ఫిల్ చేస్తారు. సో ఫ్యూయల్ అయితే అసలు ఎంటీ ట్యాంక్ ఉండాలంట గైస్. సో చెక్ చేసి అసలు బండి స్టార్ట్ చేసి కూడా స్టార్ట్ అవుద్దంట. అట్లయితేనే కన్ఫర్మ్ చేస్తారంట బుకింగ్. సో ఇప్పుడైతే మన దాంట్లో అయితే లైట్గా పెట్రోల్ ఉందన్నమాట. సో అదైతే బయటికి తీసేయాలి. సో నిన్న అందుకే నేనైతే ఒక 1 లీటర్ కొట్టించిన ఫ్యూయల్ కూడా. ఇలాంటివి ఉంటాయని స్టంట్లే వచ్చిన అన్న వాళ్ళ ఇడికి పెట్రోల్ అయితే చెక్ చేస్తున్నా అనమాట అన్న. సో ఇప్పుడైతే లైట్ పెట్టి చూసి పెట్రోల్ ఎంత ఉందో చూస్తాడు. దాని తర్వాత ఎక్కువ ఉంటే తీసేస్తాడు పెట్రోల్ అయితే. వెళ్తున్నాడు, పైప్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు అన్న. బాగానే ఉంది గాయస్ పెట్రోల్ అయితే మన దాంట్లో. దగ్గర 1.5 లీటర్ అయితే వచ్చింది గాయస్ పెట్రోల్ అయితే మన బైక్లో. సో ఇదైతే వీళ్ళే తీసుకుంటారు అనమాట. మొత్తం ఆడ ఒక డబ్బా ఉంది కదా, ఆ డబ్బాలు అయితే వేసుకుంటారు. మళ్ళీ కూడా చెక్ చేస్తుండే ఇంకేమైనా ఉందా లేదా అని. ఇంకైతే ఏం లేదనమాట, అయిపోయింది పెట్రోల్ అయితే. లోపలైతే క్లాత్ కూడా పెట్టి అయితే మొత్తం డ్రై చేస్తుండ అనమాట. అట్లా క్లాత్ పెట్టేసి లోపలైతే డ్రై చేస్తుండు మొత్తం ట్యాంక్ని అయితే. చేస్తే స్టార్ట్ కావద్దంట, ఇది వాళ్ళ రూల్ అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తుండు అన్న. ఇట్లా అయితే పెట్రోల్ అయితే తీసేస్తారు, స్టార్ట్ కూడా కావట్లేదు ఇంకా. సో ఇప్పుడైతే దీని అయితే ప్యాకింగ్ చేస్తారనమాట. ప్యాకింగ్ చేస్తారు. అంకుల్ అయితే వచ్చి మనకి లోపల పెట్రోల్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేపిస్తున్నాడు అనమాట. సో ఇదైతే
ఉందా లేదా అని చెక్ చేసి మనకి ఓకే వేస్తారనమాట. బండి కూడా స్టార్ట్ చేపిస్తారు చూడడానికి. ఇక్కడైతే పార్సల్ బుకింగ్ కౌంటర్ ఇది. అన్నీ చెక్ చేసినాక ఇక్కడైతే బుకింగ్ చేస్తారనమాట. మనకి తర్వాత పేమెంట్ చేసుకొని ఇక్కడైతే ఒక రిసిప్ట్ ఇస్తారు మనకి. ఇక్కడికైతే తీసుకొస్తారు గైస్. మనకైతే ఇక్కడి నుంచి ట్రైన్లోకి అయితే ఎక్కిస్తారు. చూడండి గైస్, మన బైక్ అయితే ప్యాకింగ్ కూడా చేస్తారు అనమాట. సో ఈ అంకుల్ చేస్తుండే బైక్ని పార్సల్. బైక్ అయితే మంచిగా గట్టిగా పార్సల్ కూడా చేస్తుండే అనమాట. చూడండి ఇట్లయితే తాళ్ళతో గట్టిగా కడుతున్నాడు అనమాట బాబాయ్ అయితే. దారాలతో సూది దారంతో అయితే కడుతున్నాడు టైట్గా. సో ఇంకో బైక్ అయితే మొత్తం ప్యాకింగ్ కూడా అయిపోయింది గాయస్. సో అక్కడైతే వాళ్ళు 1300 తీసుకున్నారు అనమాట లోపల ఆఫీస్లో అయితే. ఇక్కడైతే వీళ్ళు ప్యాకింగ్ అండ్ డ్రాపింగ్ పికప్ అన్నీ చేసినందుకు 1000 రూపీస్ తీసుకున్నారు అనమాట. వీళ్ళు 1200 అన్నారు కానీ లాస్ట్కి 1000 ఇచ్చినాం. సో చూడండి మంచిగా గట్టిగా ప్యాకింగ్ చేస్తున్నారు అనమాట. సో రేపు మార్నింగ్ అయితే మనకి బైక్ మనతోనే దాంట్లోకి ఎక్కుతుంది అనమాట. సో మన బైక్ అయితే బాయ్ చెప్పే టైం అనమాట. సో రేపైతే మనం దాంట్లో మనతోనే వస్తుంది. ఇది రేపే తీసేసుకోవచ్చు. ఇప్పుడే మన బైక్ అయితే రైల్వే పార్సల్లో అయితే ఇచ్చేసి ఇప్పుడే మన రూమ్కి అయితే వచ్చాం అనమాట. సో మనకైతే ఇక్కడ నుంచి మధురై నుంచి హైదరాబాద్కి అయితే 1300 ఛార్జ్ చేశారు అనమాట, బుకింగ్ ఛార్జెస్. అండ్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు వర్కర్స్, వాళ్ళు అయితే 1200 అడిగారు అనమాట అసలు యాక్చువల్గా చెప్పాలంటే. సో మేమైతే 1000 ఇస్తామని చెప్పి 1000 ఇచ్చేసినాం. యాక్చువల్గా అది కూడా ఎక్కువ అనమాట. సో ఏదైనా 500 600 అట్లా ఇద్దాం అనుకున్నాం కానీ ఇంకా మనకి ఫస్ట్ టైం కదా తెలియదు అని చెప్పి అయితే 1000 అయితే ఇచ్చినాం. సో రేపైతే మన బైక్ అయితే మేము బుక్ చేసుకుని ట్రైన్తోనే వస్తుంది అనమాట. సో మనం దిగగానే మన బైక్ని కూడా తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. సో బైక్ అయితే ఫస్ట్ మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఒరిజినల్ ఆర్సీ జిరాక్స్ ఒకటి, ఆధార్ కార్డ్ ఒకటి, నెక్స్ట్ ఇంకా ఎంటీ ఫ్యూయల్ ఉండాలి. ఫ్యూయల్ అయితే ఎంటీ చేయాలి. చేసుకోవాలంటే వాళ్ళు అక్కడ తీసేస్తారనమాట. సో ఈ 3 అయితే కంపల్సరీ అనమాట. సో ఈ పార్సల్ సర్వీస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. సో మనమైతే మన బైక్ సీసీ బట్టి అయితే మనకి ఛార్జ్ చేస్తారనమాట. చూడండి గాయస్, ఇదే అనమాట మనకి ఇచ్చిన బిల్లు ఇండియన్ రైల్వేస్ నుంచి. సో మధురై టు కాచిగూడ నా నేమ్ అండ్ చూడండి కేటీఎం డ్యూక్ హార్డ్ పార్సల్ అని చెప్పి, ఓల్డ్ యూజ్డ్ నో పెట్రోల్ పాలీ ప్యాక్డ్ అని చెప్పి అయితే ఇచ్చారు. సో ఇదైతే చూడండి మొత్తం ఛార్జెస్ ఇవన్నీ కలిపి జిఎస్టీ ఇవన్నీ చూసి 1328 పడింది అనమాట. సో మనకి వాళ్ళైతే 1000 రూపీస్ తీసుకురు. సో మొత్తం 2300లో మనకైతే బైక్ అయితే పార్సల్ అవుతుంది హైదరాబాద్కి. సో ఇదైతే కంపల్సరీ ఉండాలంట. సో ఇదైతే జాగ్రత్తగా ఉంచుకోండి ఈ రిసిప్ట్స్ అయితే. సో గైస్ మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేసినాం అనమాట. సో సక్సెస్ఫుల్గా. ఇంకా మన ట్రైన్లో మన బైక్ ఏడుందో తెలియట్లేదు అసలు. సో చూద్దామంటే సో దిగానే రేపు 7 అవుతుంది అనమాట. సో 1 డే జర్నీ అనమాట మనది మొత్తం ట్రైన్. ఈరోజు ఫస్ట్ టైం అనమాట గైస్ నేనైతే 1 డే ట్రైన్ జర్నీ చేయడం, అది కూడా ఒక 1000 కిలోమీటర్స్ అనమాట. మన బైక్ అయితే మనం దిగగానే మనం కలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడే ఇడైతే మనం కాచిగూడ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం అనమాట. సో మన బైక్ అయితే ఆడ దింపిర్రు. అది తీసుకొని రావడానికి అయితే అన్న వాళ్ళు వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళాక ముందర అక్కడ లెఫ్ట్లోనే ఉంది పార్సల్ కౌంటర్. అక్కడికి పోయి మనం అయితే మన బైక్ని అయితే కలెక్ట్ చేసుకొని ఇంక వెళ్ళిపోవడమే. అదే అనమాట పార్సల్ కౌంటరు, పార్సల్ ఆఫీస్. సో అక్కడికైతే మన బండ్లు అయితే పోతాయి, అక్కడైతే కలెక్ట్ చేసుకోవాలి. ఇంకో అక్కడ బండ్లు అయితే తీసుకుపోతారుగా అన్న వాళ్ళు, మళ్ళీ ఇంకో రౌండ్కి వచ్చి బండ్లు అయితే తీసుకుపోవాలన్నమాట మనకి. సో మన బండి అయితే ఆడ ఎన్నో ఇటు ముందలకి ఆడ ఉంది. ఇప్పుడే మన బైక్ అయితే వచ్చేసింది గాయస్. కాచిగూడ పార్సల్ సర్వీస్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మాత్రం మనకి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మీ బైకర్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో దిస్ ఈజ్ సాయి చంద్ర సైనింగ్ ఆఫ్.
మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. खत्म. बाय बाय, टाटा, गुड बाय.